ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లాలో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు. చీడికాడ మండలం చుక్కపల్లిలో ఉత్సాహంగా సాగిన ఎడ్ల పరుగు పందాలు. ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అనకాపల్లి జిల్లాలో కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. చీడికాడ మండలం చుక్కపల్లిలో నిర్వహించిన ఎడ్ల పరుగు పందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్రావు అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం చుక్కపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ఎత్తున ఎడ్ల పరుగు పందాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు హాజరయ్యారు. ఆయన వైసీపీ జెండా ఊపి ఉత్సాహంగా ఎడ్ల పరుగు పందాలను ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 25 జతల ఎడ్ల బండ్లు ఈ పోటీలో పాల్గొని తమ సత్తా చాటాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో మొదటి 5 స్థానాల్లో నిలిచిన ఎడ్ల బండ్ల యజమానులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందని స్థానిక నేతలు తెలిపారు. మన మారు నియోజకవర్గం ఉత్తరాంధ్ర టైగర్ బూడి ముత్యాలనాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు బూడి ముత్యాలనాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క ఎడ్ల బండి ఈ ప్రోత్సాహానికి ఇచ్చేసినటువంటి బూడి ముత్యాలనాయుడు గారికి మాజీ మంత్రివర్యులు స్వాగతం సుస్వాగతం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఉత్తరాంధ్ర టైగర్ డిప్యూటీ సీఎం గారు మంత్రివర్యులు బూడి ముత్యాలనాయుడు గారి ఆధ్వర్యంలో ఒక చుక్కపల్లి గ్రామానికి వచ్చేసి రైతు సోదరులు సోదరిమణులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారి చేతుల మీదుగా జెండా ఊపి ఈ యొక్క ఎడ్ల పందెం తిలకించరించి మరీ మరీ చూస్తున్నాం. రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీలు పెట్టడానికి ముఖ్య కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తనయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గత 7-8 సంవత్సరాలుగా మా గ్రామంలో మరి డిసెంబర్ 21వ తారీఖుని మా గ్రామంలో రైతు సోదరులు దృష్టిలో పెట్టుకొని ఈ ఎడ్ల పందానికి రైతులందరినీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా తూర్పుగోదావరి, ఇటు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా నుంచి కూడా 4 జిల్లాల నుంచి కూడా రైతు సోదరులందరూ కూడా పిలుచుకొని ఈ యొక్క రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీ సుమారుగా 25 జతలు పాల్గొనడం జరిగింది. మరి అదేవిధంగా 5 బహుమతులు ప్రకటించాము. 1, 2, 3, 4, 5 బహుమతులు కూడా రైతులందరికీ కూడా ప్రోత్సాహం కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే జూనియర్లు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా జూనియర్లు కూడా పెట్టడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో పెట్టడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు, రైతు మిత్రుడు. మరి ఆయన పెట్టినటువంటి రైతులకి అన్నీ కూడా ఒక నిజమైన సరే అన్నీ కూడా సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క సంక్రాంతికి, నూతన సంవత్సరం సంక్రాంతికి ముందుగా ఒక డిసెంబర్ 21వ తారీఖున తప్పకుండా మా చొక్కపల్లి గ్రామంలో ఒక కన్నుల పండుగల నిర్వహించడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు మాకు అందరికి ఒక పండుగ వాతావరణం చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా సహకరించడం, మా మాజీ మంత్రివర్యులు బూడి ముత్యాలనాయుడు గారు కూడా మాకెంతో చేయూతగా వచ్చి ఆయన జెండా ఊపి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి అలాగే రైతు సోదరులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మండలం నుంచి, జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు, మరి మా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, సీనియర్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ఒక కన్నుల పండుగలాగా ఈ రోజు చుక్కపల్లి గ్రామంలో పెట్టడం జరిగింది. కాబట్టి మాకు అవకాశం మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క ఇంకా రైతులు ముందుకు తీసుకెళ్లి ఇంకా షుగర్ ఫ్యాక్టరీ కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఎప్పుడూ లేదు ఫ్యాక్టరీ మూతపడిపోయే పరిస్థితికి వచ్చిందంటే మరి కూటమి నాయకులు ఏమి చేస్తారు ఏంటంటే కూడా ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి.
రానున్న రోజుల్లో ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకపోతే ఈ కూటమి నాయకులకి డిపాజిట్లు కూడా ఉండకుండా గల్లంత అవుతాయని మేము హెచ్చరిస్తున్నాం రైతులందరూ. దయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.